పతి అయితే దివ్య దగ్గరికి వచ్చి ఏమి మురళీకృష్ణకి నువ్వు సాయం చేసావనే విషయం విక్రమాదిత్య గారికి తెలిసిపోతుందని భయపడి వెళ్ళిపోతున్నావా ఇంట్లో నుంచి అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి వదన అని అంటే నీకు 2 టైమ్స్ వార్నింగ్ ఇచ్చాను, అయినా నీకు బుద్ధి రాలేదు, అయినా మురళీకృష్ణకి వార్నింగ్ సాయం చేస్తున్నావు. నువ్వు సాయం చేయడం వల్లే మురళీకృష్ణ వల్ల పాపకున్నో వదినకి అపాయం జరిగిందని కానీ మీ అన్నయ్యకి తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో నీకు తెలుసా అని పద్మావతి అయితే దివ్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయినా నువ్వు ఎందుకు మురళీకృష్ణకి సాయం చేస్తున్నావో నాకు తెలియడం లేదు, కానీ మురళీకృష్ణకి సాయం చేయడం వల్ల అరవింద వదిన పాప ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. దానికి కారణం నువ్వే అని కానీ మీ అన్నయ్యకి తెలిస్తే మీ అన్నయ్య చెల్లివని కూడా చూడు, అక్క విషయంలో అలా ఆలోచిస్తాడు అనేది చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి దివ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక పద్మావతి అయితే దివ్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇదే లాస్ట్ వార్నింగ్ దివ్య, నీకు ఇంతకు మించి మరి చెప్పలేను. ఈ విషయం నేను ఎక్కడితో వదిలేస్తున్నాను, కానీ మీ అన్నయ్య కానీ ఈ విషయం తెలిసిందంటే మాత్రం నిన్ను ఊరుకోరు. మీ నాన్నకిచ్చిన మాట కోసం నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించి వదిలేస్తున్నాం, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో అనైతే పద్మావతి చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి దివ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక పద్మావతి అయితే దివ్యకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది.